కరీంనగర్కి సంబంధించినటువంటి సుడా చైర్మన్ నిన్నటి రోజున మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారి మీద పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అసందర్భంగా మరి ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేకుండా మరి వారు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బండి సంజయ్ గారిని విమర్శించే స్థాయి కూడా మరి సుడా చైర్మన్కు ఎక్కడ కూడా లేదు, అంత స్థాయి కూడా కాదుతుంది. బండి సంజయ్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా సగటు ప్రజల సగటు జీవుల అభిష్టాన్ని తెలియజేస్తూ మాత్రమే మాట్లాడడం జరుగుతుంది, వారి అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం మాత్రమే చేయడం జరుగుతుంది. మీరు భారతీయ జనతా పార్టీని కానీ బండి సంజయ్ గారిని కానీ విమర్శించే ముందు మీ ప్రభుత్వం వచ్చి 14 మాసాలు దాటిపోయింది. 14 మాసాల్లో కరీంనగర్కు ఏం చేసిండ్రో ఫస్ట్ మీరు ప్రకటించాల్సిందిగా చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ 14 మాసాల కాలంలో కరీంనగర్ నియోజకవర్గానికి కానీ, కరీంనగర్ నగరానికి కానీ, కరీంనగర్ జిల్లాకు కానీ చేసింది ఏమిటో ముందుగా మీరు తేటతెల్లం చేయాల్సినటువంటి బాధ్యత మీ పార్టీ మీద మీ మీద ఉన్నది. మీ మంత్రులు ఏం తెచ్చిండ్రు, మీ ముఖ్యమంత్రి గారు ఏమి ఇచ్చిండ్రు అనే విషయం ముందుగా స్పష్టం చేయాలి ఇంకొకరిని విమర్శించే ముందు. ఏట్లో రాయి తీయనోడు కూట్లో రాయి తీసినట్టుగా, కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీసినట్టుగా ఏది పడితే అది మాట్లాడడం, మరి చేతిలో తుపాకీ ఉందని చెప్పి మరి ఎటువైపు గురిపెట్టాలో తెలియకుండా ట్రిగ్గర్ నొక్కితే ఒక్కోసారి మనకే తాకుతుంది. ఎందుకంటే ఆ విధంగా కొంత ఆలోచన ఉండి కొంత నాలెడ్జ్ ఉండి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను సూచన చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఒక కార్పొరేటర్గా కూడా గెలవైనటువంటి వ్యక్తి ఒక కేంద్ర మంత్రిని విమర్శించేయటం అంటే ఇది అంతకంటే శోచనీయమైన విషయం, అంతకంటే దారుణమైన విషయం ఇంకేముండదు. ఒక సామాన్య రాజకీయ కుటుంబం ఇలాంటి రాజకీయ కుటుంబం లేనటువంటి వ్యక్తి, ఎలాంటి గాడ్ ఫాదర్ లేనటువంటి వ్యక్తి, అంచెలంచెలుగా ఒక కార్పొరేటర్గా 2 సార్లు, దాని తదుపరి ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, మళ్ళీ రెండోసారి 2,25,000 మెజార్టీతోటి కరీంనగర్ నగర ప్రజల దీవెనలతోటి గెలిచి ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ కరీంనగర్ అభివృద్ధి కోసం, కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం, పార్లమెంట్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ గారిని విమర్శించే ముందు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. గాడ్ ఫాదర్ లేకుండా మీ స్థాయి ఏంటిదో మీరు ఆలోచన చేసుకోవాలి ఫస్ట్. మరి ఎలాంటి గాడ్ ఫాదర్ లేనటువంటి, ప్రజలే గాడ్ ఫాదర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని మరి మీరు విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాలని చెప్పేసి నేను వారికి చెప్పదలుచుకున్నాను. మీరు ఇంకా చెప్పిర్రు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోటి బండి సంజయ్ గారు అక్రమాలకు పాల్పడితే మరి పార్టీ తొలగించిందని చెప్పింది. మీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదని ఎందుకు చెప్తున్నానంటే, ప్రజా సంగ్రామ యాత్ర ఎంత గొప్పగా విజయవంతమైంది, ప్రజా సమస్యల మీద ఎంత గొప్పగా పోరాటం చేసిండ్రు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఏ విధంగా జైలుకు వెళ్ళి మరి ప్రజలను చైతన్యపరిచిన విషయం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బండి సంజయ్ గారి పోరాట పటిమ తెలుసు. ఆ రోజు వారిని ఎన్ని రకాలుగా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసింది, జైళ్ల పాలు చేసింది, ఏ విధంగా అరెస్టులు దమనకాండ చేసింది మనందరికీ కూడా తెలిసిందే. ఒకవేళ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద ఏమైనా తప్పులు చేసి ఉంటే మరి అదే కేంద్ర ప్రభుత్వం వారిని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎందుకు నియమిస్తుంది? కేంద్ర పార్టీ మళ్ళా ఎంపీగా ఎందుకు టికెట్ ఇస్తారు? మళ్ళా గెలిచిన తర్వాత ఎందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మరి ఇచ్చినో మరి మీకు ఆలోచన లేకపోతే
మీ తెలివికి మీ ఆలోచనకు మరి ఏ విధంగా తీసుకోవాలనేది నీలాంటి ఒక పరాన్నజీవి ఇంతకంటే ఏం మాట్లాడగలుగుతాడు? ఏ విషయాల మీద అవగాహన లేనటువంటి వ్యక్తివి నువ్వు. మరి ఇంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడే ముందుగా ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఏదో గాడ్ ఫాదర్ని పట్టుకొని ఏదో పదవి తెచ్చుకొని రాజకీయాల్లో చలామణి అవుతానో సంతోషం, కానీ ప్రజల అభిమాన నాయకుని పట్టుకొని ప్రజలతోటి దీవెనలతోటి ఎన్నుకోబడ్డ నాయకుని పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడితే మరి మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అసలు ఈ మధ్యకాలంలో వస్తున్న కులాల మతాల మాటలు చేసింది ఎవరు ఫస్ట్? కులాల మధ్యలో చిచ్చు పెట్టింది ఎవరు ఫస్ట్? ఎవరు ఈ కులగణన గురించి మొదలుగా మాట్లాడింది? ఎవరు ఎన్నికల్లో హామీ ఇచ్చింది? హామీ ఇచ్చే ముందు ఏ విధంగా చేస్తామని ఆలోచించి హామీ ఇచ్చారో తెలియనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు నరేంద్ర మోడీ గారిని బీసీఏ కాదని చెప్పి మాట్లాడింది ఎవరు? మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అవి. తప్పకుండా కూడా బండి సంజయ్ గారు మాట్లాడతారు. ఒక నమ్మిన ధర్మం కోసం సిద్ధాంతం కోసం పోరాటం చేసే నికార్సైన వ్యక్తి బండి సంజయ్ గారు. తప్పకుండా కూడా మాట్లాడతారు. మీ ప్రభుత్వం చేసే ప్రతి తప్పు పని మీద మాట్లాడతారు. ప్రజలను మోసం చేస్తున్న ప్రతి ప్రయత్నం మీద మాట్లాడతాం. ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు ఊరుకుంటాం? 42% బీసీలకు ఇస్తామని చెప్పి లేనిపోని హామీలు ఇచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 14 మాసాలు గడుస్తున్నప్పటికీ కూడా దాని మీద ఎలాంటి చర్య తీసుకోకుండా కాలం వెలుగుస్తున్నటువంటి మీ పార్టీని తప్పకుండా ప్రజల మధ్య ఎండగొడతాం మేము. ఈరోజు బీసీల మధ్యలో ముస్లింల మధ్యలో చిచ్చు పెట్టేది మీ పార్టీ. ఎందుకోసం? మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి. వాటి విషయంలో తప్పకుండా కూడా బండి సంజయ్ గారు మాట్లాడతారు. ఈరోజు మోడీ గారి గురించి మాట్లాడి మీ రాహుల్ గాంధీని రోడ్డు మీద పడేసింది ఎవరు? మీ ముఖ్యమంత్రి కాదా? మీ రాహుల్ గాంధీ చరిత్ర అంతా బయటకు తీసేలా చేసింది ఎవరు? మీ ముఖ్యమంత్రి కాదా? నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడి ఈ విషయాలను బయటకు తీసింది మీ ముఖ్యమంత్రి కాదా? దీనికి మీరు చింతించుకోవాలి. మీలాగా ఒకరి కోసం ఊడిగం చేసుకుంటూ ప్రజల యొక్క ఇబ్బందులను చూస్తూ ఊరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ కాదు. ఈ విషయాలు మీకు గుర్తుంచుకోవాలి ఫస్ట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏ విషయాల మీద అవగాహన లేకుండా ఈరోజు కరీంనగర్లో జరిగిన అభివృద్ధి కళ్ళ ముందు కనబడతా ఉన్నది. నీ ఇంటి ముందు చేసిన రోడ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఈరోజు కరీంనగర్కు స్మార్ట్ సిటీ కనుక కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే, ఈరోజు కరీంనగర్కు స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం కనుక నిధులు ఇవ్వకపోతే ఈరోజు కరీంనగర్ పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వదు. ఒక్కరోజు కూడా ప్రజల సమస్యలు తీద్దామన్న ప్రయత్నం చేయదు. ఆఖరుకు కరీంనగర్ నగర ప్రజలు కట్టిన ఎల్ఆర్ఎస్ డబ్బులు కూడా ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద గతంలో ఎవరు కట్టినా కూడా ఆ డబ్బులు మున్సిపాలిటీ అకౌంట్లో పడతా ఉండే. ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ప్రజలు కట్టిన డబ్బును కూడా స్టేట్ పూల్లో వేసుకొని మున్సిపాలిటీలను అధోగతి పాలు చేస్తున్నటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చిన 15th ఫైనాన్స్ నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వచ్చిన అనేక రకాల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో వాడుకొని అభివృద్ధికి అడ్డుకుంటున్న ఎవరో మీరు అర్థం చేసుకోవాలి ముందుగాల. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు లేకపోతే, కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్స్ కనుక లేకపోయి ఉంటే ఈరోజు ఏ విధంగా ఉండేదో కరీంనగర్ అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చే చేత కాదు, ఒక్క స్కీమ్ తీసుకొచ్చే దమ్ము లేదు మీ నాయకులలో. మీ పార్టీ అంతా కూడా కుమ్ములాటలు, ముఠా కుమ్ములాటలలో కూడుకుపోయింది. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలే దానికి నిదర్శనం. ఒక ఎమ్మెల్యే ఒకవైపు ప్రచారం చేస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యే ఒకవైపు ప్రచారం చేస్తూ ఉన్నాడు.
కనీసం ఎమ్మెల్సీ అభ్యర్థులు నిల్చుండబెట్టలేనటువంటి దుస్థితి ఉన్నది మీ పార్టీకి ఇవాళ. 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి నిల్చోబెట్టి మిగతా 2 ఎమ్మెల్సీ స్థానాలకు కనీసం అభ్యర్థులను కూడా పోటీలో పెట్టలేనటువంటి దుస్థితిలో ఉన్న పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ మర్చిపోయి మీరు మాట్లాడితే అభివృద్ధి ఏ విధంగా చేయాలి, అభివృద్ధి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఈరోజు అన్ని రకాలుగా కూడా కరీంనగర్ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు బండి సంజయ్ గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కలిసి కట్టుగా ఏక తాటిపై నిలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఏ మీటింగ్లో చూసినా అందరు ఎంపీలు, అందరు ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి కట్టుగా అభ్యర్థుల విజయానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మీ పార్టీలో జరుగుతున్నది ఏంది? ఎక్కడైనా 2 మంత్రులు కలిసి ఏ రోజైనా మీటింగ్ పెట్టే సందర్భం ఉందా? ఏ రోజైనా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టిన సందర్భం ఉందా? ఆ విధంగా మీ పార్టీ కుమ్ములాటలతోటి మరి కొట్లాడుతున్నటువంటి పార్టీ. కాబట్టి మేము ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, గత 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లాకు, కరీంనగర్ ఎన్ని నిధులు వచ్చింది నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి, గత 14 మాసాల్లో మీరు ఏం నిధులు తీసుకొచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ప్రజల కోసం ఏమాత్రం ప్రయత్నం చేసినా చెప్పేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నా. సిద్ధంగా ఉంటే రండి, ఎక్కడైనా చర్చ పెడదాం, ఎక్కడైనా దాని గురించి మాట్లాడదాం, వాస్తవాలు మాట్లాడదాం. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానండి. ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీదనే పడుతుంది. బండి సంజయ్ గారిని విమర్శిస్తే అది మీ యొక్క అజ్ఞానానికి, ఇప్పుడే చెప్పినాను, మీ యొక్క స్థాయి ఏంది, బండి సంజయ్ గారి స్థాయి ఏంది అనేది. స్థాయిని మరిచి విమర్శలు చేసుడు బంద్ చేసుకోండి. ప్రజలకు ఇప్పటికైనా ఇంకా రాబోయే 3.5 సంవత్సరాలు ఈ కులాల మధ్యలో కొట్లాటలు ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజలకు ఉపయోగం చేసే కార్యక్రమాలు చేసుకోండి. కనీసం గెలిపించిన దానికి ప్రజలకు విశ్వాసంగా పనిచేసి వారి రుణం తీసుకునే ప్రయత్నం చేయాలి తప్పితే అనవసరంగా విమర్శలు చేస్తే తప్పకుండా కూడా తిప్పి కొడతామని చెప్పి తెలియస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.